ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా రంగానికి 1.50 పైసలకే విద్యుత్ ఇస్తున్నామని 200 యూనిట్ల లోపల ఎవరికి విద్యుత్ చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా రంగానికి 1.50 పైసలకే విద్యుత్ ఇస్తున్నామని 200 యూనిట్ల లోపల ఎవరికి విద్యుత్ చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తర్వాత 100% కాల్ పోయినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు 2 పోయినాయి సార్, 2 కాల్ ఏడీ ఆఫీస్ని ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకున్నాం. 90 లక్షల చిల్లర బాగా కంఫర్టబుల్గా బిల్డింగ్ ఉంది. ఇప్పుడు మెయిన్ మనకి రోజు బతకాలంటే ఫుడ్ ఎంత అవసరమో ఆహారం, కరెంటు కూడా అంత అవసరం అయిపోయింది. కరెంట్ లేకపోతే జరగదు ఏ రోజున. ఇక లాస్ట్ 5 yearsలో ఎనర్జీ డిపార్ట్మెంట్ మీద భారీగా భారం పెరిగిపోయింది. ఒకటి కరప్షన్, కొనుగోలు దగ్గర నుంచి అన్నీ, ఒక ట్రాన్స్ఫార్మర్స్ కాదు, ఒక స్మార్ట్ మీటర్స్ కాదు, కండక్టర్ కాదు, ఒక వైర్ కాదు, భారీ దోపిడీ. ఇప్పుడు అవన్నీ మన నెత్తి మీద పడ్డాయి. సీఎండీల మీద ఎంత అప్పులు ఉండేది, మన నిద్రలేసి వచ్చి రాకముందు ఏంటంటే స్టేట్మెంట్. ఇప్పుడు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మన సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఫ్రీ. జనరల్గా ఎటువంటిదంటే 300 యూనిట్లు 200 దాటితే వాళ్ళకి అసలు ఆ సబ్సిడీ వర్తించింది. అట్లా కాకుండా వాళ్ళు 250 అయినా 300 కాల్చుకున్నా ఆ ఫస్ట్ 200కి ఉచితం, ఆ తర్వాత 50-100 యూనిట్లకి డబ్బులు. ఆక్వాది వచ్చి మనం బిట్వీన్ 14 and 19 అది జోన్ లేదు, నాన్ జోన్ లేదు, 10 ఎకరాలు లేదు, 20 ఎకరాలు లేదు, ₹2. ఈయన మన బిడ్డ వచ్చాడు కదా, తర్వాత 19లో మీ బిడ్డ అంటాడు. మన బిడ్డ వచ్చిన తర్వాత ₹1.5 చేస్తున్నానని నాన్ జోన్ అని చెప్పి వాళ్ళకి ₹5, ₹6. జోన్ అని చెప్పి వైసీపీ వాళ్ళు జోన్లోకి వస్తారు, తెలుగుదేశం వాళ్ళు నాన్ జోన్లోకి పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం, ఆ ఉప్పు కాలువకి సముద్రానికి మధ్య, బీకెనాల్కి సముద్రానికి మధ్య 19 ఎలక్షన్కి ముందు వార్ పుటింగ్ కింద వాళ్ళు జనరేటర్స్ పెట్టుకోలేరు వాళ్ళ కరెంట్ లేదు. ఎందుకంటే ఆ భూమి వాళ్ళ అనుభవం కింద రెవెన్యూ వాళ్ళు ఎక్కించలేరు. జనరేటర్ అంటే యూనిట్ ₹5 కూడా తక్కువే. జనరేటర్స్తో డీజిల్లో నడపాలి, లీటర్ తెచ్చి ₹100 పెట్టిపోయాలి. అటువంటిది వాళ్ళకి అనుభవం రాయించి వార్ పుటింగ్ కింద యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్స్, కండక్టర్, వైర్ మొత్తం చేయించి కరెంట్ ఇప్పించారు. కూడా ఆయన వచ్చాడు బిడ్డ. ఒక 7 మందికి మాత్రం వైసీపీ వాళ్ళు మంచి, మనకి ఎప్పుడు మెజారిటీ ఆ ఊరు, మన కూడా 900 చిల్లర మన మెజారిటీ. 7 మందికి మాత్రం ₹1.5, కుర్రోళ్ళందరికీ ₹4.5, ₹5. ఇప్పుడు ఈరోజు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు అందరికీ ₹1.5. అక్వా రైతులు, ఆయన జోన్ లేదు, నాన్ జోన్ లేదు, 5 ఎకరాలు లేదు, 50 ఎకరాలు లేదు. అయితే నా ఉద్దేశం అయితే ఆ పాత ₹2 కొనసాగించుంటే చాలా బాగుండేది. మనకి కూడా భారం పడిపోతుంది, గవర్నమెంట్ కూడా నడవాలి. ₹2 చాలా సంతోషంగా ఉన్నాయి రైతులు. ₹1.5 ఎవరు అడగలే, మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అందులో కూడా పెద్ద ఏదైతే 100 ఎకరాలు వాటికి కూడా అవసరం లేదు నేను అనుకుంటా. 10 ఎకరాల రైతు వరకు ఆ ₹1.5 ఇద్దాం సరిపోతుంది. సరే వాట్ ఎవర్ ఇప్పుడు అది వచ్చిన తర్వాత, ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనకి ఏ విషయం తెలుస్తుంది. విశాఖపట్నంలో పెడతామంటే అంటే బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాలు వాళ్ళ ప్రజలు తిరగబడ్డారు. అక్కడి నుంచి మన ఎత్తుకొచ్చినాయి. ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో జెన్కో పవర్ ప్లాంట్ పెడతామంటే ఒక్కల మనం
జెన్కో ఒప్పుకున్నాం, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒప్పుకున్నాం 4000 మెగావాట్. దాంతో 1600 మెగావాట్ మనకి వస్తుంది. 1600 మెగావాట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ జెన్కో మంది ఒప్పుకున్నాం. 32,000 మెగావాట్ ఇచ్చేసాడు రాజశేఖర్. అప్పుడు అఖిలపక్షం మళ్ళీ పోరాటం చేశాం. సో ఈరోజు ఎన్టీపీసీ రిలయన్స్ వెనక్కి పోయింది. మళ్ళీ జెన్కో 2400, దాంట్లో 800 చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ 1600 తెచ్చారు. ఆ సెంకార్ ఏదైతే ఎన్సీసీ అండ్ గాయత్రి ఇక్కడికి వచ్చినాయి. సరే, ఇంకా పొరవన్నీ ఒక పక్కన మన పోరాటం, మరో పక్కన వాడుకునే ప్రాబ్లం. 32,000 మెగావాట్ల థర్మల్ పవర్ కానీ వచ్చి ఉంటే ఈరోజు మీరు పోయేసి నేతూరు విలేజ్లో ఒక్కరోజు ఉండేసి రండి, నరకం. ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆ పోర్టు, జెన్కో, సెంకార్ కంటే ఇప్పుడు సిఎల్, ఇదంతా ఏంటి? మనం ఎంత కరెంటు, నేను ఒకటి నా చేతిలో డబ్బులు నిలవు, ఏదో లైన్ లేదు పక్కకు ఉన్నాయి అని ఏం చేయలేము. ఆయన తోడేదో ఆయనకి లైన్లన్నీ కలిసిపోతాయి. నేను నా చేతిలో డబ్బులు ఎవరైనా కనపడితే నా జబ్బులు లేకపోతే పక్కన వాళ్ళ జబ్బులు తీసుకుని ఇచ్చేస్తారు, నాకైనా అయిపోతాయి. ఇప్పుడు కూడా రామకృష్ణ నాయుడు వచ్చి తీసిపోయినారు, ముందులేవని చెప్పారు. పవర్, వాటర్ వేస్ట్ అయితే ఒప్పుకోం. పిల్లక చిన్న మనవాళ్ళ దగ్గర నుంచి అలర్ట్ చేస్తారు. కుళాయి తిప్పేసి వచ్చేది, వేస్ట్ చేసేది నీళ్ళు. పిల్లలకి ఏదే డైరెక్షను, ఇంట్లో వాళ్ళకి జ్యోతికి కూడా అదే చెప్తారు.